రామ్ గారు రామ్ గారు ఆ విజయగాడు వచ్చినట్టున్నాడు. ఆడిగానే అయితే నేను ఇంట్లో లేనని చెప్పు, సరేనా? ఇప్పుడు చూసిన డోరేస్ ఉంటుంది. ఈరోజు తాడేపెట్టి తెలిసేసి నా డబ్బులు వచ్చి తీసుకుని వెళ్ళాలా. ఎవరు బాబు నువ్వు? నేను విజయనండి. ఓహో, విజయ్ అంటే నువ్వేనా? నువ్వు వస్తే మా ఆయన లేరని చెప్పమన్నారు బాబు ఇంట్లో. లేవని చెప్పమన్నారా? లోపల ఉన్నారా? సరే మీరు పక్కన ఉండండి. రామ్ గారు రామ్ గారు చిన్న అబద్ధం ఆడటం కూడా రాదేంటే నీకు? ఊరుకోండి, మీరు భలే మాట్లాడతారు. విజయ్, ఏంటి ఇలా వచ్చావు? ఇంట్లో అంతా బాగున్నారా? ఈ పలకరింపులకి తక్కువ లేదు కానీ ఇందుకు నా డబ్బులు ఏం చేశారు? సంవత్సరం అయితే ₹1,00,000 ఇచ్చి వడ్డీ లేదు, అవసరం లేదు. ఈరోజు తాడేపెట్టి తీరిపోవాలి అంతే. ఫోన్ చేస్తున్నాం, ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇంటికి వస్తున్నాం, ఇంటికాడ ఉండరు. సరే, వేడి కాఫీ తెస్తుంది, తాగు, కానీ చల్లబడి దిగండి. ఈ మర్యాదకి ఏం తక్కువ లేదు కానీ నా డబ్బులు ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే కావాలి. ఇస్తావా? పదా. ఈ కాపీలకి ఇప్పుడు మాకేమవుద్దు. ఇంతకీ ఏంటంటావు? నీకు డబ్బులు ఇవ్వాలి అంతేనా? అంతే. సరే అయితే డబ్బులు ఇచ్చినప్పుడు నీకు చెక్ ఇచ్చాను కదా, అది పట్టుకొచ్చి లచ్చట్టు పో. చెక్ ఏంటి? చెక్ లేదు, చెక్ బుక్ వచ్చి కానీ మీరే ఇస్తారా? చెక్ లేదా? సరే అయితే నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు నోటు ఇచ్చాను కదా, నోటు అది అట్టుకొచ్చి లచ్చట్టు పో. నోటేంటి నోటు? మీ మీద నమ్మకం కదా, నోటు లేకుండా ₹1,00,000 ఇచ్చేసాను. నోటు కూడా లేదా? ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు నేను తీసుకున్నట్టు కానీ నువ్వు ఇచ్చినట్టు కానీ నలుగురు పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి నేను లచ్చట్టు పో. పెద్ద మనిషి అంటే మరి పెద్ద మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? నువ్వు నేను ఉన్నప్పుడు కదా ఇచ్చే ₹1,00,000. పెద్ద మనుషులు కూడా లేరా? ఎవడరా నువ్వు? ఎవడవరా నువ్వు? సార్ రావు గారు ఇందాక కాఫీ అన్నది కదా, తెప్పించండి సార్, తాగుతాను. కాఫీ లేదు, కారపొడి లేదు. నేను ఎప్పుడు తక్కువగా ఇస్తాను రెస్పెక్ట్ ఎవరికైనా. ఇచ్చినప్పుడే తీసుకోవాలి. ఏంటంటే రావు గారు అలాగంటారు? నువ్వు వెళ్తే మేము తొలిపేసుకుంటాం.